మోంతా తుపాను ప్రభావంతో 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది. పంట నష్టంపై ప్రాథమిక నివేదికను ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో సర్వేకు ఆదేశించినట్లు తెలిపారు మంత్రి తుమ్మల. డీటెయిల్స్ తెలుసుకుందాం. నరేష్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, పంట నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు సంబంధించి అయితే వివరాలను ఇప్పుడే కాసేపటి క్రితం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో 2,53,333 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తానికి చూసుకుంటే 4,47,864 ఎకరాల్లో అయితే ఈ పంట నష్టం జరిగినట్లయితే వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నివేదిక ఇచ్చింది. అయితే ముఖ్యంగా ఇందులో వరి పంట ఎక్కువ నష్టపోయినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. 2,82,379 ఎకరాల్లో వరి, అదేవిధంగా 1,51,700 ఎకరాల్లో అయితే పత్తి పంట నష్టపోయినట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత వరి పంట తర్వాత కూడా ఇంకా ఎక్కువగా ఇతర పంటలు కూడా నష్టపోయాయి. మక్కలు 4,953 ఎకరాల్లో నష్టం జరిగింది. అదేవిధంగా మిరపకాయ పంట వచ్చేసరికి 3,613 ఎకరాలు, అదే ఇతర పప్పు దినుసులకు సంబంధించినటువంటి పంటలు 1,228 ఎకరాలు. వీటితో పాటు హార్టికల్చర్ కు సంబంధించినటువంటి ఆకుకూరలు కానివ్వండి, తోటకూరలు, ఇట్లాంటి వాటికి అన్ని కూడా మొత్తంగా 1,300 ఎకరాల్లో నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఓవరాల్ గా చూస్తే 12 జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలు వచ్చేసరికి వరంగల్, ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, హన్మకొండ, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో ఎక్కువ స్థాయిలో అయితే పంట నష్టం జరిగినట్లు అయితే ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఈ నష్టం అంటే ఎమర్జెన్సీ ఇప్పటికిప్పుడు అధికారులు గుర్తించినటువంటి నష్టం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 12 జిల్లాల్లో అయితే మేజర్ గా జరిగింది. ఇంకా ఈ వర్షాల కారణంగా ఏ జిల్లా జరిగింది, ఇంకా ఈ పంట నష్టానికి సంబంధించి ఇంకా నష్టపోయినటువంటి రైతుల వివరాలు కానివ్వండి, అదేవిధంగా ఎకరాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ నష్టపోయినటువంటి అందరు రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి నష్టపోయిన ప్రాంతాలను ఎక్కడెక్కడైతే పంటలు నష్టపోయాయో, వరదలలో ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి రేపు వాళ్ళందరినీ కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం చెల్లించాలి అనేటటువంటి వివరాలను కూడా రేపు ఈ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఫైనల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదుకుంటామని చెప్పేసి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్ కు సంబంధించి అంటే ఈ వాతావరణం చాలా వరకు కూడా సహకరించకపోవడంతో ఈ మోంతా తుఫాన్ కారణంగా అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం జరిగింది. దీంతో అంటే ప్రధానంగా చేతికొచ్చే టైం ఈ సమయం అంతా కూడా ఇప్పుడు పత్తి రైతులు కానివ్వండి, లేదంటే వరికి సంబంధించి వరి కూడా ఇంకొక వారం 10 రోజుల్లో కోతకొచ్చే టైం ఇది. ఈ టైంలో పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అంటే దాదాపుగా చేతికొచ్చినటువంటి పంట కూడా వర్షం పాలైపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయాము అని చెప్పేసి అయితే ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇస్తుంది. నష్టపోయినటువంటి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము, ఎంత ఇవ్వాలి అనేటటువంటి విషయాలను కూడా సీఎం తోటి చర్చించిన తర్వాత ఫైనల్ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలిపారు. సౌజన్య.